అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. శరీర పుష్టి కోసం రకరకాల ఆహారాలు తీసుకుంటారు. కొంతమంది శాకాహారం తీసుకుంటే కొంతమంది మాంసాహారం తీసుకుంటారు. ఆ మాంసాహారంలో కూడా భిన్నమైన మాంసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా క్రాక్ సినిమాలో కూడా ఆహారాన్ని గురించి చెప్పారు. అదే గాడిద నెత్తురు. నిజంగా ఆ గాడిద నెత్తురికి అంత బలం ఉంటుందా? దానివల్ల ప్రత్యేకమైన శక్తి ఏమైనా వస్తుందా? అసలు ఎందుకు ఆ గాడిద నెత్తురు తాగుతారు అనే విషయాలు తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన అనుభవం ఉన్న వ్యక్తి అయితే కావాలి. అప్పట్లో నిత్యం ఆ గాడిద నెత్తురు సేవిస్తూ మంచి అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఒకరున్నారు. ఆ సినిమాలో కూడా ఆ సినిమా క్యారెక్టరైజేషన్ కూడా గొప్పగా చూపించిన వ్యక్తి అతనే కటారి కృష్ణ. పరిచయం అక్కర్లేదు కానీ ఇతను ఇప్పుడు కూడా ఒక సామాజిక వర్గంలో పెద్ద ఆయన అని పిలుచుకుంటారు. నేరుగా ఆయన అనుభవాలే తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ చేస్తుంది. మనతో పాటు ఉన్నారు కటారి కృష్ణ. అసలు ఆ గాడిద మాంసం, ఆ నెత్తురు అది తీసుకోవడం వల్ల వచ్చే శక్తి ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే నమస్తే. చాలా రోజులు అవుతుంది కలిసి. చాలా రోజులైంది. ఏంటి క్రాక్ సినిమాలో ఒక సీన్ అయితే పెట్టడం జరిగింది. గాడిద నెత్తురు తాగి కొద్దిసేపు పరిగెత్తి ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది అన్న విధంగా కూడా చూపించడం. అందులో వాస్తవం ఎంత ఉంది, నిజం ఎంత? అసలు నిజంగా గాడిద నెత్తురు తాగితే ఆ విధంగా ఉంటుందా? వాస్తవమే. కంపల్సరిగా నేను చాలా కాలం నుంచి నెత్తురు తాగటం, నెత్తురు మాంసం తినటం అదే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అంత మటుకు ఎలాగా గాడిద నెత్తురు తాగి కొద్దిసేపు పరిగెత్తారు, వాకింగ్ నిజంగా పరిగెత్తకపోతే ఏమవుతుంది? మామూలుగా స్టక్ అవుతుంది. మామూలుగా నెత్తురు నోటితోటి తాగితే కడుపులోకి వేడి ఉంటుంది. అట్ట కాకుండా విడిగా తాగితే అది ఆరిపోయి ఉంటుంది, గడ్డబట్టిద్ది. అందువల్ల ఏంటంటే ఇబ్బంది జరిగిద్ది. ఇప్పుడు ఆ సినిమాలో క్రాక్ సినిమాలో చూపించారు గాడిద నెత్తురు ఒక గిన్నెలో తీసుకొని తాగటం. అది అంటే నిజంగా అలా కాదా తాగేది? తెలియని వాళ్ళు అట్ట తాగుతారు. మామూలుగా అయితే గొంతు చేసినప్పుడు గొంతుతో కరిపించుకొని, నోటితో కరిపించుకొని తాగితే ఆ వేడి మీద కడుపులోకి వెళ్ళిపోద్ది. బాడీకి ఏమి ఇబ్బంది జరగదు. అది తాగితే కొద్దిగా స్టక్ అయ్యిద్ది, ఆరిపోయిన తర్వాత గడ్డ అయిపోద్ది. అది తాగుతుంటారు, అది కొద్దిగా కరెక్ట్ కాదు. అది అంటే నేరుగా కోసినప్పుడు తాగితే తాగాలి, అప్పుడే మనం బాగుంటుంది అంట. బాగా ఉంటుంది. ఏంటి ప్రత్యేకత ఏముంటుంది అంటారు గాడిద నెత్తురు? మామూలుగా అది ఎప్పుడు ఏంటంటే బాడీ ఎప్పుడు కూడా దానికి అలవాటు ఉన్నోళ్ళు అయితేనే స్టామినా ఉంటుంది. మాంసం, నెత్తురు రెండు తాగితే వాకింగ్ చేసే సర్క్యులేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో తాగుతుంటాం. కాకపోతే ఆ సినిమాలో వాళ్ళు బాగా మొద్దుబారిపోతారు, ఎంత కొట్టినా దెబ్బలు తగలు అన్న విధంగా కూడా చూపించారు. నిజంగా వాస్తవం ఉందా? వాస్తవమే. ఎలాగా? అది ఒకరోజు 2 రోజులు తింటే పెద్ద పని చేయదు. కంటిన్యూషన్గా ఎప్పటి నుంచో తాగుతూ ఉంటే బాడీ హార్డ్గా ఉంటుంది. సినిమాలో బూస్లీ ఎట్లా ఫైట్ చేసేవాడో ఆ విధంగా బాడీ అంత గట్టిగా ఉంటుంది. ముఖ్యంగా అసలు ఈ గాడిద నెత్తురు కానీ మాంసం కానీ ఎక్కువ ఎవరు తీసుకునేవాళ్ళు? అది ఎక్కువగా చీరాల వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు. ఎందుకని? ఇప్పుడు అది చెప్పటం అనేది పద్ధతి కాదు. అది ఇప్పుడు నేనుగా చెప్పడం బాగుండదు. నా వరకు నేను నా బాడీ స్ట్రాంగ్ ఉండేదానికోసం నేను తినేవాడిని. నిజంగా అంత మీకు అనిపించేదా మామూలుగా ఉండకుండా అది తీసుకోవటం వల్ల, ఆ నెత్తురు తీసుకోవటం వల్ల, మాంసం తీసుకోవటం వల్ల గట్టిగా? ఇప్పటి వరకు నా వయసు 77 దాకా ఉంది. నేను దరిదాపుగా నాకు తెలిసిన కాడి నుంచి నేను మాంసం తింటానే ఉన్నాను. ఆ బాడీ స్టాండర్డ్ ఉంది ఇప్పటి వరకు కూడా, దేవుడి దయ వలన. ఇప్పటి వరకు దాన్ని కంట్రోల్ చేసుకుంటానే వస్తున్నా. ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకునే విషయాల్లో 2 విషయాలు చెప్పారు. ఒకటి గాడిద నెత్తురు తీసుకోవడం, ఒకటి మాంసం ఒకటి. గాడిద నెత్తురు తీసుకున్న తర్వాత కామన్గా అసలు ఫస్ట్ గాడిద నెత్తురు తీసుకునే దగ్గర నుంచి అది డైజెస్ట్ వరకు చేయాల్సింది ఏం చేయాల్సి ఉంటుంది అంటారు?
అంటే గాడిద నెత్తురు మీరు తీసుకుంటారు, ఉమ్. తర్వాత ఏదైనా చేయాలా? అలా సినిమాల్లో పరిగెత్తారు. వాకింగ్ చేసుకోవాలి, ఆ. వాకింగ్ చేయాల్సిందే, వాకింగ్ అది పోవాల్సిందే. ఎందుకు అని ఆ వాకింగ్ ఎందుకు చేయాలి? బాడీ తొందరగా కరిగిపోవటానికి, హీట్ 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 అయితే కరిగిపోవడానికి, తొందరగా కరిగిపోవడానికి. వాకింగ్ ఏనా లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు అది? వాకింగ్ చేసుకోవచ్చు, ఇక మామూలుగా కుస్తీలు పట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. బాడీలో హీట్ రావాలా, ఆ. హీట్ వచ్చి కట్ బాడీలోకి తయారైపోవాలి, అంతా సెట్ అయిపోవాలి. ఎంతసేపు చేయాల్సి ఉంటుంది సుమారు? మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది, ఎంతసేపు అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పావు లీటరు ఉమ్. తీసుకున్నారనుకోండి, ఒక లీటర్ తాగొచ్చు. ఎంతసేపు చేయాలి లీటర్కి? 1 అవర్ వాకింగ్ చేసుకోవచ్చు. 1 అవర్ వాకింగ్ చేసి బాడీని హీట్ చేసి, ఇంకా అంతేనా? ఇంక దేనికైనా ఉపయోగపడుతుంది అది? బాడీ ఇంటి బండికి కరిగిపోద్ది కదా, అంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు మాంసం తీసుకుంటే మాంసాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది? మాంసం ఉండబెట్టుకొని మామూలుగా కండం అనేది పెద్దగా ఇది కాదు, పక్కన సెరుగులు ఇవి ఉంటాయి, సిగురు నేర్పు వెనుక, అది మోకాళ్ళకి బాగా బాగా పనిచేస్తుంది సిగురు. మాంసం అంటారు అందరూ ఎక్కువగా, మాంసం కాదు, సిగురు. పక్క ఎనికలు ఉంటాయి, ఆ పక్క ఎనికలు తీసుకొని ఆ ఎనికల్ని మింగకుండా మొత్తం నవిలి మింగేసేయాల. మోకాళ్ళు, బాడీ స్టామినా అన్నీ ఒక రకంగా బాగుంటుంది. అంటే పాత రోజుల్లో వినేవాళ్ళం ఆ గాడిద నెత్తురు మాంసం తీసుకోవటం వల్ల ఏదైనా నెమ్ము అలాంటి సమస్యలు కూడా. నిమ్మకు కూడా పనిచేస్తుంది. నిజమేనది? వాస్తవమే. అంటే డాక్టర్లు ఎక్కడ ధృవీకరించిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. సరే, డాక్టర్లకి అని నేను వాడుకునేదానికను డాక్టర్ దానికి సంబంధం, వాళ్ళు చెప్పేదానికి మనం చేసేదానికి, నేను చేసేదాన్ని కాబట్టి, తిన్నాను కాబట్టి, నాకు దాని గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతాను. డాక్టర్లు చెప్పేది డాక్టర్లు చెప్తుంటారు, అది తప్పు అనకూడదు మనం. అంటే నిజంగా దీంట్లో అంత విషయం ఉన్నట్టయితే వాళ్ళు పలానా మాంసం తినండి, పలానా మాంసం తినండి అని చెప్తారు కదా, అలాగా. డాక్టర్లు మాంసం ఎక్కువ తినకూడదు అంటారు, తక్కువగానే తినండి అంటారు. మనం దాన్ని తింటున్నాం కాబట్టి, దాన్ని స్టామినాని మనం దాన్ని చేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఈ గాడిద నెత్తురు మాంసం ఉన్నాయి, కొన్ని చోట్ల ఏంటి పూర్తిగా నిషేధించినట్టుగా కూడా తెలుస్తుంది. చీరాల ఆపేశారు చాలా వరకు, దొంగతనంగా తీసుకొచ్చుకొని తింటాం నా బోటోళ్ళు. ఇప్పటికీ దొరుకుతుందా? దొరుకుతుంది. దానివల్ల ఇంకా ఆరోగ్యపరమైన, ఇప్పుడు మీరు నెత్తురు తీసుకుంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది, ఎముకలకు మంచి బలము, అదేవిధంగా మాంసం ఉంటుంది. అవి కాకుండా ఇంకా ఏమన్నా ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? దాని వరకు గాడిద మాంసం వరకు అంత మటుకు నాకు తెలుసు. ఇంకా వేరే విధంగా తెలియాలంటే మనకేం తెలియదు అది. అంటే గాడిద నెత్తురు తీసుకోవడం వల్ల ఇంకా ఏమైనా ఆరోగ్యం, అంటే దీర్ఘకాలిక సమస్యలు, రోగాలు వీటిలన్నిటికీ? రోగాలు రోగాలు అంటే మామూలు కామన్గా వచ్చే రోగాలు వస్తూనే ఉంటాయి, కొంతవరకు కవర్ చేస్తుంటుంది. సరే, అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక సినిమా వచ్చింది, క్రాక్ సినిమా, మల్లినేని గోపిచంద్ మన ప్రకాశం జిల్లా వాసి తీశాడు. ఆ సినిమాలో ప్రత్యేకించి దీనికి ఒక సెక్షన్ కూడా పెట్టారు, ఇలాగా గిన్నెలో పోసుకొని తాగటం అనేది. ఆ సీను పెట్టేటప్పుడు మీ పాత్ర కూడా అక్కడ సినిమాల్లో పెట్టినప్పుడు మీతో సంప్రదించడం జరిగిందా? ఇలాంటి సీన్ కూడా పెడుతున్నాము ఇలాగని మీతో? సినిమా ఆయన డైరెక్టర్గా, ఆయన యాక్టర్గా, ఆయన పేరు మల్లినేని గోపిచంద్. గోపిచంద్ గారు మీలాగనే ఇప్పుడు నేను మాట్లాడినట్టే ఇంత వివరంగా కానీ, కథ కానీ, కమర్షియల్ కానీ, మామూలుగా ఈ స్టోరీ ఏంది, నీ చరిత్ర ఏంది, నీ కథ ఏంది, కమర్షియల్ ఏంది మాట్లాడాడు. సరే, నేను కూడా కొన్ని చెప్పాను కొన్ని విషయాలు. ఆ తర్వాత మళ్ళా వచ్చి కలుస్తానన్నాడు. ఇక ఆయన మళ్ళా నాకు కలవలేదు ఇంత మటుకి. అంటే ఈ ఈ ఈ క్యారెక్టర్, అంటే ఇప్పుడు ఈ రక్తం తాగేది కానీ, మీ క్యారెక్టర్ అంత వెల్బెట్ చేసి చెప్తున్న విధంగా కానీ, ఆ విధంగా చేస్తున్నాము, ఈ విధంగా చెందుతున్నాము అని మీతో డిస్కస్ చేయిందా? గోపిచంద్ గారు నాకు ఇట్లా మాంసం తింటాను కానీ, గాడిద మాంసం కానీ, కథ కానీ, కమర్షియల్ కానీ ఆయన గారు మనతో ఏం చెప్పలేదు. కానీ ఏంటంటే ఈ మాంసం తినటము, చేయటము, చెందటము, ఈ కథ, ఈ కమర్షియల్ అంతా గోపిచంద్ర గారికి ఇక్కడ లోకల్ అతను, ఆయన ఒంగోలు పక్కనే ఆయనది. అందువల్ల ఏంటంటే ఇక్కడ జరిగిన కొన్ని సందర్భాలు ఆయనకు తెలుసు కాబట్టి
మేమేం చేస్తుంటాము చింత కథ కామాసు ఇక్కడ లోకల్లో ఉన్నందరినీ విచారించుకొని అతను సొంతంగా తీసుకున్నాడు ఇది. అయితే సినిమా వచ్చిన తర్వాత చాలామంది అన్నది ఏంటంటే నిజంగా అంత ఇది కాదు, ఎక్కువగా చూపించారు, కొటారు కృష్ణని ఈ విధంగా చూపించారు, మరి ఎక్కువగా దారుణంగా క్రూయల్గా అని కూడా అప్పుడు వచ్చింది. అప్పుడు ఏమనిపించలేదా మీకు? ఆయన వాస్తవంగా అయితే ఆయన నన్ను అడిగి తీసుకున్నట్టయితే నన్ను కలిసి తీసుకున్నట్టయితే కొన్ని ఇంకా చెప్పాల్సి ఉండేవి చెప్పేవాడిని. మళ్ళా వచ్చి కలుస్తానన్నాడు, కలవలేదు కాబట్టి ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన చేసుకుందే కానీ ఆ, ఈ చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. అంటే సినిమాలు అంటే కొన్ని కొంత కలుపుకుంటారు పోస్తారు అనుకో. కాబట్టి కాకపోతే ఇంకొక పెద్ద విషయం కూడా ఒకటి నడిచింది. ఉమ్, ఆ సినిమాకి సంబంధించి బాగా ఉమ్, ఎక్కువ మొత్తంలో రెమ్యునేషన్ కృష్ణ గారు తీసుకున్నారు అనేది అంటే కూడా ఒకటి నడిచింది. ఇది వాస్తవా అవాస్తవా? ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాడు గోపిచంద్ గారు. ఏం సినిమాది క్రాక్. క్రాక్ సినిమాలో ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఆయన గోపిచంద్ గారు ఆయనకి నేనేమి డబ్బులు ఇవ్వలేదు, ఆయనతో నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి అన్నాడు. ఇక్కడ అంతేగాని ఇంత మట్టుకు మనతో కలవటం కానీ చేయటం కానీ చెందటం కానీ ఏం లేదు. స్వతహాగా మీది ఇక్కడైనా గ్రామం అంటే మీరు పుట్టి పెరిగింది అసలు మీ ప్రస్థానం వల్ల కానీ? మాది గోపాలనగరం, మా తాత ముత్తాతల కాడి నుంచి ఒంగోలే గోపాలనగరం. మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు అంటే ఈ గాడిద మాంసం నిక్తులకు సంబంధించి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండేదా, ఒక ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏమైనా వచ్చిందా? ఆ, మనకి హుషారు మనకి తెలుసుకున్న కాడి నుంచి మాంసం తినడం అలవాటు పడ్డాను. ఆ, ఈ నిత్తురు తాగటం కానీ ఎలాగ మాంసం వండుకోవటం అంటే అందరూ సామాన్యంగా వండితే కుదరదు, కొంతమంది వంట కూడా చేదు కదా అంటారు. ఎలా చేస్తారు మీరు? మీరు వండుకుంటారా లేకపోతే నేనే వండుకుంటాను. ఎలా వండగలరు అంటే అసలు దానికి ఏంటి? మామూలుగా ఇది ఏంటంటే మాంసం హార్డ్గా ఉంటుంది. తెలియని రోజుల్లో మామూలుగా గట్టిగా ఉండేది. ఇప్పుడు అంతా గ్యాస్ వచ్చేసింది కాబట్టి 15 వేసుకుంటే ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది. ఇక నా తర్వాత కూర వండుకొని తినేసుకోవడం. ప్రత్యేక ఏమైనా రెమెడీ ఏమైనా ఉంటుందా అంటే ఈ కలిపితే టేస్ట్ వస్తుంది, ఈ కలిపితే బాగుంటుంది? మామూలుగా మన పొట్టేల మాంసం అట్లా తింటాం అట్లాగే ఉంటుంది ఇది కూడా. ఉమ్, కొద్దిగా మెత్తగా వండుకోవాలా, ఎక్కువసేపు వేడి వేడి చేసుకొని తినాలి. ఉమ్. మసాలాలు అవి? మామూలు మసాలాలు, ఆ, ధనాల పొడి కొద్దిగా ఎక్కువ పడుద్ది అంతే. ఆ. సరే, ఇక మీరు మీరు వయసులోకి వచ్చిన తర్వాత పొలిటికల్ కూడా అంటే రాజకీయంగా కూడా బాగా తిరిగారు అని చెప్పేసి అన్నారు. తిరిగారు నిజంగా? వాస్తవమే. ఆ, తెలుగుదేశం పార్టీ ఎన్ రామారావు గారు పార్టీ స్టార్ట్ చేసిన కాడినప్పుడు ఆయన ఒంగోలు వచ్చినప్పుడు పునుగుపాటి కోటేశ్వరరావు గారు అప్పుడు ఫస్ట్ వచ్చాడు. ఆటో నారాయణ స్వామి గారు, పునుగుపాటి కోటేశ్వరరావు గారు ఒంగోలులో పార్టీలో స్టార్ట్ చేయాలా అని చెప్పని ఒంగోలు అద్దెకి బస్ స్టాండింగ్లో వాళ్ళ ముగ్గురు సమీక్షంలో కూకొని మాట్లాడుకున్నాం. ఇక అక్కడి నుంచి పార్టీ స్టార్ట్ అయింది. నా తర్వాత ఎలక్షన్ కాడి నుంచి కంప్లీట్ తెలుగుదేశం పార్టీలోనే సాధించాను. క్రియాశీలకంగా ఉండేవాళ్ళ పార్టీలో? పార్టీలో పూర్తిగా నిమగ్నం చేశాను. మీకు ఇప్పుడు ఇప్పుడు వరకు టీడీపీలో ఉన్నారు కాబట్టి టీడీపీలో కానీ లేకపోతే మీకు రాజకీయం కానీ ఎవరంటే బాగా ఇష్టం? నాకు కర్ణం బలరాం గారు అంటే మా ఇష్టం. మా అన్న ఎన్ని విధాలుగా నన్ను ఏ విధంగా వాడుకున్నాడో, ఎంత ఉపయోగపడ్డాడో అంత ఉపయోగపెట్టాడు నాకు. ఇప్పుడు ఆయన నాకు చాలా ఇబ్బందులైన రోజుల్లో కూడా ఆయన నన్ను చాలా సహకరించాడు, నన్ను చాలా కాపాడాడు. ఆయన గురించి ఎప్పుడూ మర్చిపోలేను. ఫస్ట్ దగ్గర నుంచి క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు. ఎలాగ బలరాం గారు మీతో ఎలా ఉండేవాళ్ళు, మీరు మీతోటి బలరాం గారు ఎలా ఉండేవాళ్ళు, అసలు పొలిటికల్గా ఎలా నడిచేది? ఈ రోజు లేదు ఆ రోజు లేదు, కంటిన్యూగా బలరాం గారితోనే ఎక్కువగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కోసమే పోగలాడాము, చేశాము. కొంతకాలం కొన్ని ఇబ్బందుల వల్ల చాలా వరకు ఆపుకోవాల్సి వచ్చేసింది. ఆపుకున్నా ఈ రోజైనా ఆ రోజైనా బలరాం గారే, దాని గురించి వేరే ఆలోచన లేదు ప్రస్తుతం. ఇప్పుడైనా అప్పుడైనా బలరాం గారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంటు
ఎమ్మెల్యే గారు, ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, ఆయన కూడా పార్టీ కోసం మేము ఎప్పుడు ఆయన ఎన్నిసార్లు నిలబడ్డా ఎన్ని చేసినా కానీ ఆయన కోసం ఎమ్మడిబడి చేసేవాళ్ళము. అంటే ఇప్పటికి 2024 ఎన్నికలు జరిగింది కదా, ఆ టైంలో మీరంతా ఆ, పార్టీ కోసం పనిచేశారు 24 పార్టీలోనే ఎన్నికలు. చేసాం. పార్టీకి చేసాం. దామచర్ల జనార్దన్ గారికి చేసాం. బాగుంటారా మీతోటి? బాగుంటాం. ఆ. ఎలాగ మీ ఇద్దరి మధ్య సంబంధం ఎలాగ ఉండేది ఎప్పటి నుంచి? పార్టీ వచ్చిన కాడి నుంచి, ఈయన పార్టీలోకి వచ్చిన కాడి నుంచి వాళ్ళ తాతగారు దాము జన ఆంజనేయులు గారు. పెద్ద ఆయన గారు ఆయన పార్టీలోకి వచ్చిన కాడి నుంచి టౌన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాడవుతున్న కాడి నుంచి కంటిన్యూగా ఆయనతోనే ఉన్నాము. ఉం. కొంతకాలం అన్నిటికీ ఎమ్మిడి పరిగెత్తలేము. ఏ అవసరం అనుకుంటే ఆ టైంలో వల్ల వచ్చి ఆయనతో కలిసి పార్టీకి వ్యవహారంలో తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు పార్టీ పరిస్థితి? 2024 ఎన్నికల్లో కూటమి అంతా కలిసి వచ్చింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? అందరూ అన్ని పార్టీలు కలిసినాయి కాబట్టి అందరూ బాగానే చేస్తున్నారు. ఇబ్బందులు ఏమి లేకుండా ఎవరికి వాళ్ళు పని సొంతంగా చూసుకుంటా ఉన్నారు. ఒంగోలులో డెవలప్మెంట్ బాగానే ఉంది. ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. మీకు ఇప్పుడన్నా కలుస్తుంటారా వెళ్ళి ఎమ్మెల్యే గారిని? అప్పుడప్పుడు పోయి కలిసి మడుతూ ఉంటాం. ఇది పోయి ఏ కలుస్తూ ఉంటాం. ఏ పని మీద కలుస్తుంటారు? ఏదైనా సమస్యల మీద లేకపోతే? ఏదన్నా ఉంటే ఎవరికన్నా పార్టీకి సంబంధించి ఎవరన్నా అడిగితే పోయి ఏదన్నా చేయాలా చెందాలనుకుంటే పోయి కలిసి మాట్లాడి విషయాలు ఏదన్నా ఉంటే చెప్పి ఆయన చేత చెప్పించి పంపించుకుంటూ ఉంటాం. ఇప్పటికి మీరు జెండా పట్టుకొని ప్రచారానికి వెళ్ళటం కానీ ఇలా చేస్తుంటారా, లేకపోతే సైలెంట్గా తెర వెనుక చక్రం తిప్పుతుంటారా? ప్రస్తుతానికి ఇప్పుడు పార్టీలో ఏదన్నా ముఖ్యమైన విషయం ఏదన్నా ఉంటే బలరాం దగ్గరికి జనార్దన్ దగ్గరికి పోతూ ఉంటాము. అంతేగాని ఇప్పుడు జెండా పట్టుకొని తిరగటం చేయటం వయసు వచ్చేసింది. కొంతకాలం ఆపాను. ప్రస్తుతానికి ఏదన్నా పార్టీకి అవసరం అనుకుంటే ఆ రోజు ఉపయోగపడటానికి చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. 2024 ఎన్నికల్లోనో లేకపోతే 19 ఎన్నికల్లోనో పార్టీ క్యాన్వాస్ జరుగుతుంది, అంటే ప్రచారం జరుగుతున్న భాగంలో కూడా బాగా కృష్ణ డ్యాన్స్ వేసాడు ఆ ప్రచారంలో అని చెప్పేసి అన్నారు. నిజమేనా? డ్యాన్స్ వేసారా? ఒక డ్యాన్స్లో కాదు, ప్రతి నాయకులు వచ్చినప్పుడల్లా బాడీలో నుంచి ఆటోమేటిక్గా ఈ గాడిద మాంసం తిన్న స్టామినా ఎగరడానికి డ్యాన్స్ చేయడానికి ఉపయోగపడేది. అప్పట్లో మాగుంట పెద్ద ఆయన గారు ఆ టైంలో కూడా వచ్చినప్పుడు ఆ పార్టీలో కూడా నేను సహకరించాను. తర్వాత ప్రజెంట్ ఎంపీ గారు మాగుంట ఆయన వచ్చినప్పుడు ఆయనకు కూడా పార్టీ గురించి పార్టీకి కూడా సహకరించాను నేను. ఇక పార్టీ అనగానే ఇంకా ఆటోమేటిక్గా బాడీలో నుంచి గాడిద మాంసం ఉన్న స్టామినా ఎరగడానికి అంతలా చేయడానికి. బాండింగ్ ఏంటి ఆ పార్టీకి మీకు? పార్టీ అంతే, ఇంకేం లేదు. ఏదో బలమైన కారణం ఉంటుంది. పార్టీ అంతే, తెలుగుదేశం పార్టీ పార్టీ అంటే ఇంక అంతే పూనకం వచ్చేస్తుంది. అంతే. వేసారా నిజంగా డ్యాన్స్? చాలా కంటిన్యూగా ఏ సందర్భం వచ్చినప్పుడల్లా ఎగరతానే ఉంటాం, డ్యాన్స్ చేస్తూనే ఉంటాం. సరే, ఇప్పుడు మళ్ళీ గాడిద మహోత్సవం అనేసరికి మళ్ళీ వెనక్కి వద్దాం. మళ్ళీ మనం మాట్లాడుకున్న విషయాల్లో ఇందాక చెప్పుకున్నట్టు క్రాక్ సినిమాలో మల్లేని గోపిచంద్ మీతో మాట్లాడారు, తర్వాత కలవలేదు. మీతో మాట్లాడినప్పుడు ఏమన్నా ఈ మనీ విషయం, అంటే మీకు ఇంత ఇస్తాను, మీ క్యారెక్టర్ పెడుతున్నాను కాబట్టి మీకు ఇంత ఇస్తానని ఆయన చెప్పడం కానీ, ఇంత ఇస్తే బాగుండని మీరు ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? నేను రూపాయి వాడిని కాదు, రూపాయిని అడుక్కునేవాడిని కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు పార్టీ తెలుగుదేశం పార్టీలో నుంచి కాడి నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ రోజుకి ఒక రూపాయి నైసా పార్టీ గురించి కానీ తీసుకోవడం కానీ, ఎవరి దగ్గర తీసుకోవడం కానీ, గోపిచంద్ గారిని అడిగి తీసుకోవడం కానీ ఇలాంటిది నేను చేయలేదు, నేను తీసుకోను, అది జరిగే పని కాదు. ఆయన ఇస్తానని చెప్పాడేమన్నా? అసలు మళ్ళీ అడగలే అతను. ఆయన అడగలేదు, మీరు అడగలేదు, జస్ట్ మీ ఊరక మామూలుగా మాట్లాడాడు. నేను మళ్ళా వచ్చి మాట్లాడతానన్నాడు. ఇక అంతే. ఇప్పుడు సినిమాలో చూపించినట్టు ఈ క్యారెక్టరైజేషన్ చాలా వైల్డ్గా
కొంత సెంటిమెంటు ఇవన్నీ ఉన్నాయి. నిజంగా అంటే అప్పుడు కొన్ని కారణాల వల్ల రావడం కూడా జరిగిందని చెప్పారు. అసలు ఎలాగా ఏమనిపించింది? వచ్చిన తర్వాత ఏమనిపించింది? ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఆ రోజుల్లో తెలిసి తెలియక ఆ రోజుల్లో కొన్ని పార్టీ అని కానీ మా కొలీగ్స్ కానీ ఎవరన్నా కానీ చిన్నదానికి పెద్దదానికి అడగటం చేయటం కొన్నిటి వల్ల విడై పోవడం జరిగింది. కొన్ని జరిగినాయి. ఆ విధంగా అన్ని తెలుసుకొని మానసికంగా నేను చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడి ఇవన్నీ పద్ధతి కాదు, బాగుండదు అనే ఆలోచనతో మానుకొని జీవితాన్ని ప్రశాంతంగా చేసుకోవాలనే ఆలోచనతో ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటూ కొత్త మార్కెట్లో షాప్ పెట్టుకుంటూ ఉంటున్నాను. కానీ ఈ రోజుల్లో కొంతమంది కొన్ని కారణాలకి ఇబ్బందమయ్యి బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దయచేసుకొని ఎవరు కూడా నాలాగా ఎవరు కూడా ఆలమగించకూడదు. తల్లి తండ్రుల్ని అందరినీ సహకరించండి. మీరు చదువుకోండి, ప్రశాంతంగా ఉండండి, పెద్ద స్థాయిలోకి వెళ్ళండి, బాగా చదువుకోండి, బాగుండండి అని నా కోరిక. అయితే కొంతమంది ఇవేమి కాకుండా సినిమాల్లో జరిగినాయో లేకపోతే కొన్ని యథార్థ సంఘటనలు జరిగినాయో కొద్దిగా అవి ఇన్స్పిరేషన్ తీసుకొని వీటి వస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న యువత చాలా స్పీడ్గా ఉన్నారు. అంటే మద్యానికి కానీ చెడు అలవాట్లకు కానీ ఇలాగే క్రైమ్ రిలేటెడ్కి కానీ చాలా దగ్గరగా ఉన్నారు. ముఖ్యంగా మీ అనుభవాల దృష్ట్యా ఇప్పుడున్న యువతకి మీరేదన్నా సలహా ఇవ్వదలుచుకుంటే ఎటువంటి సలహా ఇస్తారు? ఇప్పుడున్న కుర్రోళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు. కానీ రోజు రోజుకి అనపగిచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కానీ మీరు దయచేసి నాలాగా చాలా నష్టపోయాను, మీరు ఆ విధంగా బాధలు పడద్దు, క్రిమినల్ సెక్షన్లోకి పోగాకండి, చదువుకోండి, మీరు అన్నదమ్ములు అందరూ బాగుండండి, అందరూ సహకరించుకోండి. ఎవరు కూడా ఇలాంటి పనులకి చేయొద్దు. దయచేసి నమస్కారం చెప్పుకుంటున్నా. సినిమాలో చూపించినంత క్యారెక్టర్ కొడారి కృష్ణ అనే కంటే కూడా కొటారు కృష్ణ అసలు పేరు ఆయన కొటారు కృష్ణ. ఆ పేరుతోటి గతంలో జరిగిన ఎన్నో అనుభవాల దృష్ట్యా అదంతా యాదృచ్ఛికంగా జరిగింది. అది కూడా పూర్తిగా ఎందుకు ప్రోత్సహించినది పనికిరానిది అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజున్న యువత ముఖ్యంగా ఇటువంటి క్రైమ్ రిలేటెడ్ కానీ మత్తు పదార్థాలు కానీ దూరంగా ఉండి బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి అయితే ఎదగాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా శరీరానికి మంచి బలాన్ని పుష్టినిచ్చేటటువంటి ఈ గాడిద మాంసం కానీ నెత్తురు కానీ సరైన మోతాదులో సరైన పద్ధతిలో తీసుకొని ఉపయోగించుకుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దాన్ని ఎలా పడితే అలా తీసుకుంటే మటుకి అది ఆరోగ్యానికి చాలా హాని చేస్తుందని చెప్పేసి కూడా తన అనుభవాలను అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.